బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఖలీఫా స్టోరీస్ చెప్పుకునే వాళ్ళం. ఏదన్నా 1, 2, 3 భాగాలు ఉంటాయి. సరదాగా ఉంటాయి. అవును. హారూన్ అల్ రషీద్ రాజ్యం చేస్తున్నప్పుడు ఓ ఒక రత్నాల వ్యాపారి ఒక ఆయన ఉండేవాడట. చాలా ధనవంతుడు. ధనంతో తులతూగుతూ ఉండేవాడు. ఆయన ఎక్కడెక్కడెక్కడ నుంచో రత్నాలు, వజ్రాలు, ముత్యాలు, ఇంకా ఏమిటో అవన్నీ ఇది చేసుకుని పైనుంచి తెప్పించుకుని ఇక్కడ పెద్ద వ్యాపారం చేసేవాడు. చాలా గొప్ప పేరుండేది ఆయనకి. అయితే కాలక్రమాన ఆయన మరణించాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, మహమ్మద్ అలీ వాడి పేరు. ఈ మహమ్మద్ అలీ మంచి బుద్ధిమంతుడు. తండ్రి వదిలిపెట్టిన వ్యాపారాన్ని ఎంత బాగానో చేసుకునేవాడు. చాలా శ్రద్ధగా బంగారు వ్యాపారం, బంగారపు మరి అవే కదా రత్నాలు, అవేంటి బంగారంలోనేగా తాపడాలు. అయితే ఇది ఒక రోజున తన కొట్లో కూర్చుని వ్యాపారం చూసుకుంటూ ఉండగా ఒక మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక ఆవిడ ఓ 3-4 చిలకెత్తలు వేసుకుని వచ్చింది. వచ్చి పట్టెడలు ఉన్నాయా ఏమైనా ఇట్లా పెట్టుకునేవి, మనం ఇప్పుడేదో అంటారు చోకర్స్. ఈ చోకరు ఇక్కడే ఉండకుండా అది ఇట్లా కిందకు వచ్చేది అనమాట. పెద్దది, భారీ చోకర్లు, అద్భుతమైన చోకర్లు చూపించమంటే వాడి దగ్గర 150 రకాలు ఉన్నాయట. అన్నీ చూపించాడు. అంటుంది ఆవిడ. ఏమి నచ్చట్లా. ఈ లోపల ఈయనకి అమ్మాయి ఆవిడ మీద చాలా మనసు అయిపోయింది. ఎంత బాగుందో, ఎంత హుందాగా ఉందో, అసలు ఆ వస్తువు నాణ్యం చూడడం ఎంత తెలివిగా ఉందో, ఇంకా ఏమిటో చాలా ఉన్నాయి అవన్నీ. అక్కడి నుంచి బాగా ఆలోచించి వీళ్ళ నాన్న ఏనాడో 1,00,000 పైన వరహాలు చెల్లించి కొన్నాడు ఒక పట్టెడ ఇలాంటిది. తన ఇంట్లోకి పెట్టుకున్నాడు. అది వ్యాపారానికి కాదు, కుటుంబపు సొమ్ము కింద అలా ఉంచుకుంటారుగా వ్యాపారస్తులు. పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి లోపలికెళ్ళి ఆ తండ్రి 1,00,000 పైగా దినారాలు పెట్టి కొన్న పట్టెడని పట్టుకొచ్చి చూపించేసరికి ఆవిడ ఎగిరి గంతేసింది. ఇదే నాకు కావాలి, ఎప్పటి నుంచో నా కళ్ళలో కూడా ఇదే కనపడుతుంది, నాకు ఇదే కావాలని ఆ పట్టెడ తీసుకుంటానని రేటు అనేసరికల్లా ఇంకొంచెం తెగించి బాగా వద్దు అది రేటు ఏం కట్టకండి, మీకు నచ్చితే చాలు ఇచ్చేస్తానంటే ఆవిడ ఒప్పుకోలే. అసలు ఇది ఎప్పుడు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఇది ఎందుకు కొట్లో లేదు, ఇంట్లో ఎందుకుంది, అవన్నీ ప్రశ్నించి మీ నాన్న 1,00,000 పైన కొంటే దానికి 5% వడ్డీ వేసి ఇస్తాను నేను నీకు, కాకపోతే ఇప్పుడు నేను డబ్బులు తేలేదు కదా, నువ్వు మా ఇంటికి రా, నీకు డబ్బులు ఇస్తానంది. సరే వచ్చాడు ఆవిడతో పాటు. వస్తే ఆవిడ మంచి పెద్ద బ్రహ్మాండమైన మహలు ఆవిడది. బస్ లోపల నుంచి డబ్బులు తెప్పించబోయింది. ఇతను ఏమన్నాడు, కొంచెం బాగా తెగించి ఆ డబ్బు వద్దు, వస్తువు తీసుకో, నువ్వు నా దానివైతే చాలు అని అడిగాడు. అడిగేసరికి ఆవిడంది, నాకు మాత్రం నువ్వు నచ్చలేదనుకున్నావా, అసలు నీతో మాట్లాడడానికే మీ కొట్లోకి వచ్చాను, నేను ఎప్పటి నుంచో నిన్ను చూస్తున్నాను, కాకపోతే నాతో పెళ్ళంత సులువు కాదు, నేను ఖలీఫా దగ్గరుండే జాఫర్, ఖలీఫాకు మంత్రి మా ఒక వేత్రహస్తుడు ఉంటారు ఖలీఫా దగ్గర, మస్రూరు జాఫర్ అని మన అన్ని కథల్లో కనపడతారు వీళ్ళు. జాఫర్ చెల్లెల్ని నేను. అంత సులువు కాదనగా నేను కాళ్ళు చల్లబడిపోయినాయి. జాఫర్ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం అంటే మామూలా, ఆయనేమో ఖలీఫా పక్కనే ఉంటాడు, ఆ చెల్లెలంటే ఎంత టాప్ క్లాస్. అయితే వీళ్ళ చెల్లెళ్ళు అంటే ఏమిటంటే స్వయానా చెల్లెలు అవ్వక్కర్లా, తండ్రి గారి 4వ భార్య సంతానం కూడా కావచ్చు కదా. ఎక్కువ మంది రాణులు ఉండటం, భార్యలు ఉండటం వాళ్ళ సంప్రదాయం కదా. సరే ఈ అమ్మాయి ఏమంది, నేను పెద్దింటిదానైతే మాత్రం నాకు ఆ మాత్రం సాహసం లేదా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి కాజీని పిలిచి అప్పటికప్పుడు పెళ్లి చేసేసుకుంది ఆయన్ని. అయ్యో, వాళ్ళ పెళ్ళి ఏముంది, అదేదో చదివితే అయిపోతుంది, సింపుల్ కదా. కాజీ వచ్చి అదేదో చదువుతారు, ఏమిటో మరి మంత్రాలు లాంటివే, వాళ్ళదేదో ఒక పాఠం ఉంటుంది, వివాహ పాఠం, అది చదివి కుబూల్ హై అంటారు అంతే. మన గంధర్వ వివాహం లాగానే, ఒక మాదిరి గాంధర్వం లాగా. గాంధర్వంలో మధ్యలో ఉండరు, ఇక్కడ మధ్యలో కాజీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, కాజీ లేని పెళ్లి చెల్లదమ్మా వాళ్ళకి. చాలా కరెక్ట్ పద్ధతి కదా అది. మరి థర్డ్ పర్సన్ ఉండాలి కదా ఖచ్చితంగా, డెఫినెట్ గా. కొంప ముంచేయకుండా కాజీ గారు ఉంటారు, దాని మీద ఏదో కాగితం రాసే సంతకాలు ఉంటాయి. కాజీ లేకుండా ఎలాంటి పెళ్లి జరగదు అసలు. అయితే ఆయన వచ్చి మొత్తం బడాయించి చదివించి పెళ్లి చేసాడు. పెళ్లి చేస్తే ఇంకా ఇతను ఇంటికి వెళ్ళాల, ఆ కొట్లోకి వెళ్ళాల, హాయిగా పెళ్ళాంతో పాటే ఉన్నాడు. ఆవిడ స్వర్గ సౌఖ్యాలు చూపించింది ఇతనికి. 1 నెల రోజులు, 15 రోజుల పాటు ఉండిపోయాడు. ఈ లోపల బయటికి ప్రచారమైంది,
మంత్రి గారి చెల్లెలు పెళ్లి చేసేసుకుందో హోయ్ అని. అయితే ఏమైంది, ఒకనాడు ఈవిడ స్నానానికి వెళ్ళింది. వీళ్ళ స్నానాలు కొంచెం డిఫరెంట్ స్నానాలు కదా, కొంచెం వేడి నీళ్ళు, దాని ఏమంటారు ఆవిర్లు, మసాజులు, వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఆవిడ స్నానశాలకు వెళ్ళాల. వాళ్ళ ఇంట్లోనే బ్రహ్మాండమైన స్నానశాల ఉంది. అదో 2-3 రోజువారీ చెయ్యరు కదా, నెలకో ఎప్పుడో చేస్తారు. ఈవిడ స్నానానికి వెళ్ళి స్నానంలో కూర్చుంది. ఇంతలో ఏమైంది, ఒక ముసలి దాసి ఈయనకి ఏం చెప్పింది, మహమ్మద్ అలీకి, మీరే కదా జాఫర్ గారి బావమరిది, జుబేదా రాణి అంటే ఖలీఫా గారి భార్య రాణి జుబేదా మిమ్మల్ని చూడాలని కబురు చేసింది, రండి అంతే అనేసరికి అర్థం కాదు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? భార్య ఏమో స్నానంలో ఉంది, ఆవిడ ఇప్పట్లో రాదు. చెప్పకుండా వెళ్తే ఏమంటుందో. ఇప్పటిదాకా ఒక్కనాడు కూడా ఆమెను విడిచి వెళ్ళాల ఈ నెల 15 రోజుల్లో. పెళ్ళైన నెల 15 రోజులైతే అతను గుమ్మం దిగి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలా ఇంకా. అది ఆవిడ ఇప్పుడు స్నానానికి వెళ్ళింది. బాగా ఆలోచించి రాణిగారి దగ్గరికి వెళ్ళానంటే ఎందుకు కాదంటుంది, వాళ్ళ అన్నయ్య ఏమో ఓ పక్కన మంత్రి అయ్యను అని ఆలోచించుకుని ఆవిడ స్నానంలో ఉందిలేని ఈయన వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళంగానే ఆ జుబేదా గారు ఈయన చూసి, బాగా రారా కూర్చొని, మా మంత్రి తన చెల్లెలు ఎవరినో పెళ్లి చేసుకుందంటే ఎవరినో అనుకున్నాను, అబ్బో ఎంతో బాగున్నావు, నువ్వు ఏం వ్యాపారం చేస్తావు, నీకు అదే ఇదే, మీ అమ్మాయి ఏమిటి, నాన్న ఏమిటి, సంగతి ఏమిటి, సందర్భం ఏంటి, 2 గంటలు కనుక్కుని ఏదో కాస్త ద్రాక్ష రసవం కూడా ఇచ్చి వెళ్ళరా చాలా మంచిదని పంపేసి. కాకపోతే మహమ్మద్ అలీకి తెలియని సంగతి ఏంటంటే, జుబేదా గారికిను ఈ మన అందగత్తెకి అస్సలు పడదు జాఫర్ చెల్లెలకి. వాళ్ళు చాలా సందర్భాల్లో పోట్లాడుకున్నారు. ఓహో. ఈవిడికి ఈ అమ్మాయికి తన భార్యకి ఆడి మొహం గిట్టదు, మంత్రి గారి చెల్లెలకి రాణిగారి మొహమే గిట్టదు, రమ్మంటే నేరాని పొమ్మంటుంది. ఎప్పుడైతే ఈవిడ స్నానం చేసి బయటకు వచ్చిందో ఈయన చక్కగా అత్తరు అది పూయించుకుని అంతఃపురంలో వచ్చాడు. వచ్చేసరికి హాత్ తెరిక, నువ్వు జుబేదాని చూడడానికి వెళ్తావా, నేను ఇంపార్టెంటా నీకు, జుబేదా ఇంపార్టెంటా, ఇంత ద్రోహం చేస్తావా, నాకు ఆవిడికి పడదని తెలిసి దాన్ని చూడడానికి ఎలా వెళ్ళావు నువ్వు ఓకే అని చెప్పి కేకలు పెట్టింది, కొట్టింది, పీకింది, లాగింది. ఇంకా మామూలుగా చేయలే. ఇదంతా చేసి అక్కడి నుంచి ఒకడు ఉంటాడు, వీడికి మంచి బ్రహ్మాండమైన కత్తి పుచ్చుకుని వాకిట్లో ఉండేవాడు, వాడిని కేకలు పెట్టింది. వీడి ప్రేమ ద్రోహిని నరికి చంపేమంది. వాడు కత్తి పుచ్చుకొచ్చేసి, అయ్యో రామ, కత్తి పుచ్చుకొచ్చేసాడు. వచ్చేసేసరికి ఆ ఇంట్లో ఉన్న దాసదాసి గణం అంతా కాళ్ళ వెళ్ళబడ్డారు ఈవిడ్ని. మా అమ్మ మా తల్లి వదిలేసి, అంత పెద్ద తప్పు కాదు, కొంచెమే తప్పు, చంపేయద్దు, కావాలంటే 2 దెబ్బలు కొట్టు కొట్టు కొట్టించు, కానీ చంపకూడదు. చంపేంత ద్రోహం చేయలే, తెలియక చేశాడు. నీకు రాణిగారికి పడదని నువ్వేనాడు సందర్భంలో చెప్పాల. ఇతను వ్యాపారం చేసుకునే కుర్రాడు, మీ రాణిగారి సంగతులు నీ సంగతులు అతనికి ఎట్లా తెలుస్తాయి, ఏదో బంగారం రత్నాలు వజ్రాలు అంటే తెలుస్తాయి. ఒట్టి పుణ్యానికి భర్తను చంపేస్తావా అమ్మా అని బతిమలాడి చచ్చారు వాళ్ళంతా, దాసీలంతా. దాసీలు పనివాళ్ళు. వీడు చాలా మంచివాడు. దాంతో వాళ్ళందరూ కాళ్ళ వెళ్ళ పడితే ఆవిడ ఏం చేసింది, చింతబరికతోటి చిత కొట్టించి యథాశక్తి తను కూడా కొట్టి, ద్రోహి వీడు, నాకు ఎవరంటే ఇష్టం లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్తరు పోయించుకుని ద్రాక్షారసం తాగొచ్చాడు. ఇంతే, ప్రేమ ద్రోహి వాడు. కొట్టి వీధిలో బారేయించి, నీకు నాకు చెల్లి అయిపోయింది ఒక నెలలోనే. నెల 15 రోజులకి చెల్లని రోడ్డు మీద బారేసింది. ఆ రోడ్డు మీద పారేయబడిన మహమ్మద్ అలీ ఎట్టా గొట్ట ఈడ్చుకుంటూ ఎవడో తెలిసిన గుర్రబండి వాడు చూసి వీడిని గుర్రబండి ఎక్కించుకుని ఇంట్లో బారేసాడు తీసుకొచ్చి. దానికి వైద్యాలు చేయించి మొత్తానికి పుళ్ళన్నీ మానేక వాడికి ఒక రకమైన అసహ్యం పుట్టింది. ఇంత అవమానమా నాకు, ఈ అవమానానికి ప్రతిక్రియ ఏం చెయ్యాలి, ఊరిని ఏదో చెయ్యాలి, ఏం చేయాలో తెలియదు. దాన్ని ఏం చేయలేడు, ఆ భార్యామణిని అతనేం చేయలేడు. అందుకని ఏం చేశాడు, కోట్ల కొద్దీ ఉన్న ఆస్తిని తెగనమ్మేశాడు. ఇవి విచిత్రమైనవన్నమాట ఇవన్నీ. అదే కదా, కేవలం మనకి ఏమంటారు, ఈ అరేబియన్ నైట్స్లోనే ఇలాంటి పరమ విచిత్రాలు కనపడతాయి. మామూలుగా పగ తీర్చుకోవడం అంటే మనం ఏమనుకుంటాం, ఇంకో 2-3 పెళ్లి చేసేసుకోవటం కనీసం ఒకటి, కనీసం లేకపోతే వాళ్ళ ఇంటి మీద రాళ్ళు రప్పలు వేసి దాన్ని ఏదో గొడవకి చేయటం. వీడు డిఫరెంట్ ప్రతీకారం తీర్చుకున్నాడు. బాగుంది రావు గారు. ఏం చేశాడు, ఆస్థంతా అమ్మే అవతల పారేశాడు, మొత్తం పూచికపులతో సహా అమ్మేసి కొన్ని కోట్ల రూపాయలు చేర్చాడు. 100 మంది బానిసల్ని కొన్నాడు. ఈ బానిసల్లో ఖలీఫాలాగా దగ్గర ఉండేటువంటి జాఫర్ లాగా ఉండేవాడిని ఒకడిని, వేత్రహస్తుడు అంటే కర్రపుచ్చుకుని ఖలీఫా వచ్చారు హోయ్ అని చెప్పే మస్రూరు, పరమ ప్రాణం ఆయనకి ఖలీఫాకి, ఆ మస్రూర్ లాగా ఉండేవాడిని ఒకడిని, 2 ప్రత్యేక బానిసల్ని పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఏం చేసేవాడు, ప్రతి పౌర్ణమి నాటి రాత్రి
వీడు ఖలీఫాలాగా బట్టలు, ఖలీఫాలాగా వ్యవహారం అంతా ఏర్పరచుకొని ఈ 100 మంది బానిసలు వెంట రాగా ఆ మస్రూరు జాఫర్ లాగా ఉన్న వాళ్ళని కూడా వెంబడి పెట్టుకుని టిగ్రిస్ నది మీద నౌకాయానానికి వెళ్ళేవాడు. ఖలీఫాయే వచ్చాడు అనుకునే వాళ్ళందరూ. వాడు నేను ఒక ఏంటంటే ఖలీఫాకి నకలుగా జీవించి ఆ అవమాన భారాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు. ఊరిని వాడి పాయింట్ చూడు. క్రమంగా ఈ బానిసలు చాలా గట్టిగా వీళ్ళు అంత బాగా డబ్బులు ఇస్తుంటే అటువైపు ఎవరైనా ఏంటి ఖలీఫా వెళ్తుంటే మీరు అడ్డం వస్తున్నారు అని ఖలీఫాయే వచ్చిన సినిమా వాళ్ళు ఇచ్చేవాడు. అట్లా కొన్ని పౌర్ణములు వెళ్ళాడు. వాళ్ళకి అలవాటు పడ్డారు జనమంతా ఈ టైంలో ఖలీఫా వెళ్తాడు అని. నిజానికి నిజం ఖలీఫా గారు ఒక పౌర్ణమి నాటి రాత్రి ఆయన నిద్ర పట్టక పెంద్రాళే చీకటి పడేసరికి విసుగ్గా ఉందని జాఫర్ని కేకేశాడు. కాసేపు అలా తిరుగుద్దాం పదా అని. వీళ్ళు ఏం చేశారు, ఇలా మామూలు వేషాలతో వెళ్ళకుండా ఖలీఫాకి ఎప్పుడు కూడా మారు వేషం వేసుకోవటం అలవాటు. ఒక వ్యాపారస్తుల వేషం వేసుకుని బయలుదేరారు. మస్రూరు, జాఫరు, ఖలీఫా ముగ్గురు బయలుదేరి వెళ్తూ ఉంటే ఈ నది మీద చూస్తే ఒక పెద్ద నౌక, దాని మీద అన్ని దివిటీలు ఏంటో గానా బజానా గందరగోళంగా ఉంది. అర్థం కాలేదు, ఎవడు వెళ్తున్నాడు ఈ టైంలో, ఎవరన్నా వస్తున్నారా మన ఊళ్ళోకి, అదేమిటి మనకేం వార్త గీత వచ్చినట్లేదే. మామూలుగా ఊళ్ళోకి ఎవరైనా పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు వస్తుంటే ముందే వార్త రావాలి కదా, జాఫర్కైనా తెలియాలి కదా, రాజుగారి తెలీదు, మంత్రికైనా తెలియాలిగా. ఏమిట్రా అని నది దాకా వెళ్ళారు. అక్కడ జమాజట్టిలాగా నుంచున్న 3-4 బానిసలు ఖలీఫా వ్యవహారానికి వెళ్తుంటే ఏమిటి ఆయన షికారు వెళ్తుంటే ఇక్కడికి వచ్చి నుంచున్నారంటే పొండి అన్నారు. కాంతపోయారు వీళ్ళు, ఏమిటి ఖలీఫావా, మనం ఇక్కడే కదా ఉన్నాం, వీళ్ళు వెళ్ళేవాడెవడో వీళ్ళకి అర్థం కాల. ఆ వెళ్ళేవాడెవరో తెలుసుకోవడానికి వీళ్ళు బాగా ప్రయత్నం చేయటానికి ఏం చేశారు, ఇంకో పక్క నుంచి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఏం తెలుసుకున్నారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అబ్బా భలే ఉంది రమ్మగారు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. నమస్తే అండి. నమస్తే నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఖలీఫా స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాము. ఖలీఫా, మస్రూరు, జాఫరు టిగ్రిస్ నది దగ్గరకు వచ్చారు. పడవ మీద ఏదో కోలాహలం కనపడుతోంది వీళ్ళకి. ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఖలీఫా తిరుగుతాడని తెలీదా అన్నారు కొంతమంది. పడవ వాడిని ఒకడిని అడిగారు, పడవ తీసుకెళ్తావా అని. అప్పుడు వీళ్ళు చూశారు, ఆ పడవ తమ వైపు నుంచి వెళ్తుంటే ఒక చక్కటి బట్టలు ధరించిన ఒక యువకుడు. ఆ బట్టలు ఖలీఫా వేసుకునేలాంటి డ్రెస్సులే అవి. జనరల్గా రాజుగారు వేసుకునేలాంటి బట్టలు ఎవరు వేసుకోగలుగుతారు, క్యాష్ పార్టీలు. అంతేగా, ఆ ఊళ్ళో క్యాష్ పార్టీ అయినప్పటికీ ఖలీఫాని ఇమిటేట్ చేయరు. వీడు పై ఊరివాడా ఒక అనుమానం. అయితే ఈ ఖలీఫాకి లాగా కనపడుతున్న ఈ కుర్రాడికి అటు ఇటుగా నిలబడ్డ వాళ్ళిద్దరూ, ఒకడు ఇంచుమించు జాఫర్ లాగా, రెండోవాడు అటు ఇటుగా మస్రూర్ లాగానే ఉన్నారు. పూర్తిగా అర్థమైంది వీళ్ళకి, ఇదేదో ఏదో జరుగుతోందని తెలిసింది. ఆ పడవాడన్నాడు జాలిగా, బాబు ఖలీఫా మీ ఊరు వాళ్ళు కాదా నాయన, ఏ ఊరు నుంచి వచ్చారు, ప్రతి నెల ఖలీఫా ఊరేగింపు వెళ్తాడే ఆడ పడవలోను అన్న. ప్రతి నెలనా, నేను ఇప్పుడు వెళ్ళాను అనుకుంటున్నాడు ఖలీఫా గారు. వాళ్ళు చూసుకున్నారు, ఏదో జరుగుతోంది, తెలుసుకోవాలి. ఆ పడవ పెద్ద పడవ అంతా గానా బజానాలతో వెళ్తోంది. సరే ఇక్కడ కనపడ్డ పడవండి 10 దినారాలు ఇస్తాము, ఖలీఫా పడవని వెంబడించి తీసుకెళ్ళమన్నారు. నేను చాలా భయపడ్డాడు ముసలివాడు. ఊరు నాయనో కొంప మునిపోతుంటే ఏం భయం లేదు, స్పీడ్గా వెళ్ళొద్దు, నిదానంగా వాళ్ళు ఎటు వెళ్తున్నారో చూసి అటు తీసుకెళ్ళు, మమ్మల్ని వదిలే, నువ్వు మమ్మల్ని వెనక్కి తీసుకురా, ఒక్కర్లా వదిలేస్తే మేము వెళ్తామన్నారు. సరేనని పడవ ఎక్కారు. ఆ పెద్ద పడవ పోతోంది ముందుకి. వాళ్ళు ఏం చేస్తారు, అట్లా టిగ్రిస్ నదిలో ముందుకెళ్ళి వెళ్ళి ఒక లంకకి పట్టిస్తారు ఆ పడవని. ఎక్కడో ఓ చోట వేస్తారనమాట. ఆ లంక మీద పెద్దగా విశాలంగా గుడారాలు అవి వేసుంటాయి. ఈ పడవలో ఉన్న జనం అంతా దిగుతారు. ఇక్కడ ఉన్న జనం ఎవరు, ఒకటి ఖలీఫా వేషధారిగా ఉన్న మహమ్మద్ అలీ, మస్రూర్ జాఫర్ వేషాల్లో ఉన్న 2 బానిసలు దిగుతారు. అక్కడి నుంచి గానా బజానా జనం అంతా దిగుతారు. అక్కడ చక్కగా వంటలు చేస్తారు, బ్రహ్మాండంగా వండుకుని తర్వాత గానా బజానా జరిగి తాగి తిని జరిగిన అవమానాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తాడనమాట అబ్బాయి. సరే వీళ్ళు ఏం చేశారు, ఆ పడవ వాళ్ళు సెటిల్ అయిపోయి వీళ్ళంతా గుడారాలు వ్యవహారాలు అన్నీ అయ్యాక మన వాళ్ళు 3 అసలు హీరోలు, రాజుగారు, మంత్రి, వేత్రహస్తుడు, 3 ఏం చేశారు, ఆ లంకకు ఒక్క అడుగు యువతలుగా దిగి తాపీగా మెల్లిగా అడుగులు వేసుకుంటూ
అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా వీళ్ళు అక్కడ విందు ఏదో మొదలుపెట్టారు. విందులోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. అనుకునేసరికల్లా అక్కడ జమాజట్టీలాగా ఉన్న బానిసలు వాళ్ళు అటెంటివ్గా ఉన్నారు. ఎవరైనా వస్తే పట్టేసేందుకు సిద్ధంగా పట్టేసుకున్నారు. ఓ అత్తేరి మీరు ఇట్లా ఖలీఫా విందులోకి రాదలుచుకుంటారా, ఎవరు మీరు ఏమిటైనా కేకలు పెట్టారు. పెట్టేసరికల్లా వీళ్ళేమన్నారు, వ్యాపారస్తులము ఇక్కడ ఖలీఫా గొప్ప విందిస్తారని తెలిసి ఆ విందులో మేము కూడా భాగస్వాములు అవ్వడానికి వచ్చాం, ఆయనతో కలిసి విందు ఆరగించడానికి వచ్చామంటే వీళ్ళకి సహపంక్తి భోజనం పెట్టడం అనేది ఒక ఫ్యాన్సీగా ఉంటుంది. ఒకే పాత్రలోంచి తీసుకుని తినే విధానం కూడా కనపడుతుంది జయ. ఎవరో ఒకళ్ళు ఉండాలి తమతో పాటు భోజనానికి. పై ఊరి వ్యాపారస్తులకి భోజనం పెట్టే తినటం వ్రతంగా కూడా మనకి అరేబియన్ నైట్స్లో కనపడుతుంది. రోజు ఒక కొత్త వ్యక్తితో భోజనం చేయాలి. ఓకే ఆ ఊళ్ళోకి వచ్చిన వ్యక్తులు లాక్కుపోతారు వాళ్ళ ఇంటికి. ఇలాంటి వ్రతాలున్న రాజుల కథలు కూడా మనం చూస్తాం. అవును బ్రాహ్మణుల కథలు, రాజుల కథలు మనకి పాత కథల్లో కనపడతాయి. సరే ఏదో కోలాహలంగా ఉండేసరికల్లా ఏమిటని ఆయన కేకలు పెట్టాడు మహమ్మద్ అలీ. ఎవరో విందులోకి వస్తామంటున్నారు వ్యాపారస్తులు అంటే, రండి రండి ఏం పర్వాలేదు రమ్మన్నాడు. వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళారు. చూస్తే ఎంత ఘనమైన భోజనమో, ఎంత అద్భుతంగా వేశారో, గుడారం, ఒక డబ్బులు కాసులు కురిసిపోతున్నాయి అక్కడ. ఈ మహమ్మద్ అలీ లక్షణంగా ఉన్నాడు. వాడి బట్టలు ఎంత బాగున్నాయో, కిందేసిన బాలీసులు కూడా పట్టువి, ఎక్కడా కాంప్రమైజ్ కావటల్లా. వడ్డించిన ఆహారం చూసి ఆశ్చర్యపోయాడు ఖలీఫా. తంతినేలాంటిదే ఖరీదు. సరే మెల్లిగా భోజనం వాళ్ళు మొదలుపెట్టారు. తింటూ ఉంటే ఓ పక్క నుంచి గానా బజానా సాగుతోంది. ఒక అమ్మాయి ఎవరో పరమాద్భుతమైన విరహ కీర్తనలు పాడింది. వింటూ వింటూ ఆనందంతో తన్మయుడైపోయిన మహమ్మద్ అలీ లేచి నిలబడి బట్టలు చించేసుకున్నాడు. అయ్యో రామా, విషాదంలో, దుఃఖంలో చేస్తారు కదా, బట్టలు చించి అంత ఖరీదైన బట్టలట చింపేస్తుంటే ఆశ్చర్యపోయారు వీళ్ళు. అయితే ఈ చింపేసే క్రమంలో వాడి వీపు మీద ఉన్న వాతలు చింతపరికి పెట్టి కొట్టించింది కదా, వీపు మీద వాతలన్నీ కనపడ్డాయి. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, ఏదో ఉంది రహస్యం. వీడు ఇంత ఖరీదైన గుడ్డలు వేసుకుని ఆ గుడ్డని బదబదాలుగా చింపేయగలిగిన వాడు ఒంటి మీద ఇవేం వాతలు ఉంటామేంటి? వీడికి ఏదో చేదు అనుభవం ఉంది గ్యారంటీగా. ఏం జరిగి వీడు ఇలాంటి వ్యవహారంలోకి దిగాడు అనేది మనం మాట్లాడుకోవాలని వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఖలీఫా మహమ్మద్ అలీ అన్నాడు, మీరు ఇట్లా స్నేహితులారా భోజనానికి వచ్చి మీరు మాట్లాడుకోకూడదు, ఏదైనా నాతో మాట్లాడాలి అనగానే ఖలీఫా గారు కొంచెం జోరుగానే అడిగాడు, కాదు స్నేహితుడా, నువ్వు ఇంత అత్యద్భుతమైన విందిచ్చావు, ఇంత బ్రహ్మాండమైన గానా బజానా సాగుతోంది, నువ్వు పోసిన సారాయి కూడా ఖలీఫా లెవెల్కి తగ్గకుండా ఉంది, నీ వస్త్రాలు అంతకంటే అమోఘంగా ఉన్నాయి, నువ్వు చింపేసుకోవడం మరీ విచిత్రంగా ఉంది, చింపేసుకుని నీ బట్టల వెనకాల ఉన్నటువంటి వాతలను చూస్తే ఆశ్చర్యంగా ఉంది, ఏదో చేదనుభవం నీకు లభించే ఉంటుందని మేము నమ్ముతున్నాం, అదే మేము మాట్లాడుకుంటున్నాం అనగానే విషాదంగా నవ్వాడు మహమ్మద్ అలీ. నా సంగతి చెప్పుకోవాలి, ఎవరికైనా చెప్పుకోవాల్సిన కథే నాది అని గానా బజానా ఆపిచ్చేశాడు. మీరు వచ్చి నా దగ్గర కూర్చోండి అన్నాడు. కూర్చుంటే బ్రహ్మాండమైన వ్యాపారస్తుడిని, ఫలానా కొట్టు నాదేనగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళకి తెలుసు రత్నాల వ్యాపారస్తుడు వీళ్ళ నాన్న, వీడు కుర్రాడు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా తెలియదు, కానీ అసలు రత్నాల వ్యాపారస్తుడి కుర్రవాడి తండ్రి మహమ్మద్ అలీ తండ్రి చాలా ప్రఖ్యాతి పొందినవాడు. ఖలీఫా పెళ్ళిళ్ళప్పుడు బంగారం తెచ్చిపెట్టిన వాడు అతనే. ఆయనకు ఆశ్చర్యం వేసి, వీడు మన స్నేహితుడు కొడుక, వీడి పరిస్థితి ఏమిటి ఇట్లా? అప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రాణప్రియంగా ప్రేమించాను, మా నాన్న కొన్న లక్షలాది వరహాల ఖరీదున్న బంగారు పట్టెడని ఆమెకే సమర్పించాను, ఆమెమో నన్ను పెళ్లి చేసుకుంది, నేను ఆమెతోటే గడిపాను. ఒకనాడు జుబేదా రాణి కబురు చేస్తే, రాణి అంటే ఆమె స్నానం నుంచి వచ్చేసరికి నేను కనపడకపోతే బాధపడతాను తెలుసు నాకు, కానీ రాణిగారి మాట కాదట్టమేలాగా, రాణి దగ్గరికి వెళ్ళానంటే సంతోషిస్తుంది అనుకున్నాను, ఆ రాణికి ఆవిడకి పడదు అనగానే జాఫర్కి అర్థమైంది ఇది మన చెల్లె అని. ఏదో విన్నారు చెల్లెలు పెళ్లి చేసుకుందని వదిలేసిందని, ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు, ఇప్పుడు అర్థమైంది. ఆమె నన్ను చితకొట్టించింది, నా ఒంటి మీద ఉన్న దెబ్బలన్నీ అవే, మరి ఇంకేం చేయను, అవమానాన్ని నుంచి తేరుకోవటానికి, నేను బాగా రంజించటానికి నా మనసు, నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నా. ఇప్పటికి సంవత్సరంగా ఖలీఫా లాగా నేను ఇదే చేస్తున్నాను. వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఏడాది నుంచి సరుతుంటే మనకు తెలియట్లేదురా నాయన. సరే ఆయన్ని బాగా చేశారు, బాగా సాంత్వన పరిచి మళ్ళీ కలుసుకుందామని మెల్లిగా యువతలకు వచ్చేసారు. వచ్చి
వీళ్ళ పడవ తెల్లవారేసరికి దారి పడుతుంది కదా, వీళ్ళ పడవలోనే ఎక్కి వెనక్కి వచ్చారు. మర్నాడు ఏం చేశాడు ఖలీఫా, సభ తీర్పిచ్చి మహమ్మద్ అలీని పిలిపించాడు. అతనితో పాటు జాఫర్ చెల్లెల్ని కూడా రమ్మన్నారు. ఓహో. చూపించారు. ఈ మనిషిని ఎరుగుదువా అని అడిగారు. వీడెవడో నాకు తెలియదు అంది ఆవిడ, కొట్టించి కూడా. అప్పుడు ఆయన, నువ్వు నిన్న రాత్రి మాకేం చెప్పావు అది సభకి చెప్పాలి. నువ్వు ఓ పిల్లని ప్రేమించి దాన్ని వివాహం చేసుకుని దానికి ఇంత బంగారం ధారపోసి తెలియక చేసిన ఒక పొరపాటుకి ఇలాంటి శిక్ష అనుభవించండి. వీడు అనుభవిస్తున్నాడు, ఇంకా స్టిల్ అవమానంలోనే ఉన్నాడు. పోనీ కొడితే కొట్టింది, మళ్ళీ కావలించుకుంటే వీడికి వచ్చిన అభ్యంతరం ఏం లేదు. అన్నీ కొట్టి తర్వాత ఐఎమ్ సారీ అంటే కోపంలో కొట్టానంటే సరిపోతుంది. ఇప్పుడు అవే కదా మన సంగతులు, చిత కొట్టేయటం, సారీ అంటాం. అప్పుడు ఇవన్నీ విని అతను ఎంత బాధపడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, సంవత్సరంగా తన సంపద అంతా ఎట్లా టిగ్రిస్ నది మీద పడవ ప్రయాణంలో వెళ్తూ ఆ దుఃఖాన్ని ఎలా వెళ్ళబోసుకుంటున్నాడో అదంతా తెలుసుకుంది అమ్మాయి. తెలుసుకున్నాక జాఫర్ చెల్లెల్ని అడిగాడు ఖలీఫా, అమ్మాయి ఒక మంచి పెళ్లి కొడుకు, వీడు చాలా మంచివాడు, వీడిని పెళ్లి చేసుకుంటావా అంటే, మీరు చెప్తే ఎందుకు చేసుకోనండి అంది. అనగానే వెంటనే నేను పిలిచి ఖాజీని పిలిచి జాఫర్ చెల్లెలకి మహమ్మద్ అలీకి పెళ్లి చేసేశారు. మళ్ళీ పెళ్లి చేసి మళ్ళా ఈ జాఫర్ చెల్లెలింటికి మహమ్మద్ అలీని పంపించారు. ఆ తర్వాత అతను బ్రహ్మాండంగా రత్నాల వ్యాపారం చేశాడు. రాజుగారితో చాలా క్లోజ్గా ఉండేవాడు. అప్పటిదాకా ఖలీఫా గారికి టిగ్రిస్ నది మీద పడవలో వెళ్ళటము, ఒక లంకలో గానా బజానా చేయటం ఆ ఊహ కూడా రాల. వీడికి వచ్చింది ఆ ఫ్యాన్సీ ఐడియా. ఆ తర్వాత ఆయన ప్రతి వెన్నెల రాత్రి టిగ్రిస్ నది మీద నౌకాయానానికి వెళ్ళి ఉట్టిగా పడవతో తిరగటం కాకుండా ఓ బ్రహ్మాండమైన లంకను సెటప్ చేసుకుని అక్కడ చక్కగా గానా బజానా చేసుకుని తెల్లవార్లు వెన్నెట్లో గడిపి రావడాన్ని అలవాటు చేసుకున్నాడు. మహమ్మద్ అలీ ప్రతి ఆయన ట్రిప్పులోనూ, ఆయన ఖలీఫా గారి ప్రతి ట్రిప్పులోనూ మహమ్మద్ అలీ కూడా ఆయన వెనకాలే వెళ్ళేవాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.